హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అసలు మారడంటారండి ఈ మనిషి? నిజమండి, ఎవరో కాదు చింతమనేని ప్రభాకర్ గారు. మారడంటారా ఆయన? ఎందుకంటే ఒక కేసు రెండు కేసులు కాదండి, ఇంచుమించుగా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు, 100 కేసులకు దగ్గరలో ఉన్నాడు. అయినా కానీ ఆయన విధానం కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన పందా కానీ మార్చుకోవడాలా? ఏం జరిగిందంటే కనుక కంప్లైంట్కి పోయే వార్త ఇది. నిజంగా అదేంటో చెప్పే ముందు ప్లీజ్ మర్చిపోవద్దు, ఈ విషయం చాలామందికి తెలియాలంటే కనుక, మన వీడియో చాలామందికి షేర్ అవ్వాలంటే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మర్చిపోవద్దు, ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు చింతమనేని గారి మీద మీకుండే అభిప్రాయాన్ని. కాబట్టే చింతమనేని గారికి ఎన్ని కేసులు ఉన్నా సరే, సెంచరీకి దగ్గర ఉన్నా సరే, అక్కడ ఆయనకే పక్కా టిక్కెట్టు, దాంట్లో డౌటే లేదు. అక్కడి నుంచి ఆయనే గెలుస్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మొన్న లాస్ట్ టైం అయితే ఓడిపోవడం జరిగిందని, కానీ ఈసారి 100% చింతమనేని ప్రభాకర్ అక్కడి నుంచి గెలుస్తాడా లేదా ఓడిపోతాడా? పెరుగుతున్న కేసులు ఏదైతే ఒకటి రెండు కాదు, ఇంచుమించుగా 100 కేసులు దరిదాపులో ఉండగా మళ్ళీ ఏం చేశాడంటే కనుక, ఏదైతే ఎలక్షన్ పోలింగ్ రోజున ఎవరైతే రవి అనే వ్యక్తిపై దాడి చేసిన రాజేష్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ టైంలో పోలింగ్ రోజున రవి అనే వ్యక్తి మీద రాజేష్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే పోలీసులు వెంటనే అతని కస్టడీలో తీసుకుని నిర్బంధించడం జరిగింది. అయితే ఎవరైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో ఒక 3 వేళ్ల మీద వెళ్ళి ఎవడసలు రాజేష్ అనే వ్యక్తిని జైల్లో పెట్టింది అని ధూమ్ ధామ్ చేసి, నిజంగా మనం ఆల్కేదనమాట, నిజంగా ఒక హైటెల్ చేసి, ఎలా అంటే పోలీసులకే భయపెట్టి, పోలీసులనే బెదిరించి కస్టడీలో ఉన్న నిందితుడిని, మామూలు వ్యక్తిని కాదండి, నోటీస్ చేయాలి మీరు, కస్టడీలో ఉన్న నిందితుడిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన హోటాహోటిన కారులో. అసలు పోలీస్ స్టేషనా లేకపోతే వాళ్ళ పోలీసులు అంటారా లేకపోతే ఏమంటారు? చింతమనేని ప్రభాకర్ గారు కోపం వస్తే పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా కనపడవా అండి? మరీ దారుణం అండి ఇది. కాబట్టి నిజంగా ఆయన్ని తిట్టాలో లేకపోతే పొగడాలో ఏంటో అర్థం కాని పరిస్థితి. కాబట్టి కస్టడీలో ఉన్న నిందితుడిని తీసుకుని వెళ్ళిపోయాడు ఎవరో ఈ చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన అలా తీసుకుని వెళ్ళటం, వీళ్ళు అలా కేసులు బనాయించడం. కేసులు అయితే గొప్ప దెబ్బల కింద బనాయిస్తున్నారు, వాటి మీద స్టే తెచ్చుకోవడం ఏదో చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన లోపలేసే విధానం అయితే కనుక ఎక్కడ కనబట్ల. ఏదేమైనప్పటికీ మరీ అంత ఏదైతే ఆ కోపం అనేది ఉందో అది తనకే చేయటనిపిస్తుందో, తనకి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా దెబ్బతింటాడేమో నా అభిప్రాయం. ఎలా అంటే 224, 224, 225, 353, 143 రెడ్ విత్ కేసు మొత్తం అన్నీ ఇంకా ఏ సెక్షన్లో మొత్తం మీద 1, 2, 3, 4, 5, 6 మొత్తం మీద ఒక 7 సెక్షన్ల లెక్కింద మొత్తం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాని మీద కేసు అయితే కొనసాగుతుంది. చింతమనేని ప్రభాకర్ గారు మారడంటారా? ఇంకా ఎలాగే ఉంటాడంటారా? అలా ఉన్నా సరే ప్రజలు ఎందుకు అతను ఎమ్మెల్యేగా ఒప్పుకుంటున్నారు, పార్టీలు ఎందుకు అలాంటి వ్యక్తికి సీట్ ఇస్తున్నాయి అనేది మన ప్రశ్నలు. సో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా సమాధానాలు తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.